శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మతంగ మహర్షి ఆశ్రమంలో ఒక విష్ణు ప్రతిష్ఠ ఉండేది. ఆయన అక్కడ విష్ణుమూర్తిని పూజలు చేసుకునేవారు. మహాశక్తివంతమైన ప్రతిష్ఠ. ఆ ఆశ్రమం చుట్టుపక్కల ఉన్న మునులు మునికాంతలు అందరూ వచ్చి అక్కడికి పూజ చేసేవారు. ఒకసారి కార్తీక మాసంలో వాళ్ళందరూ కలిసి దీపారాధన చేసుకుంటూ ఉంటే కార్తీక పౌర్ణమి ముందు రోజు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఏం చేశారు, సమీపంలో ఉన్న అడవికి వెళ్ళి ఒక తిన్నగా ఉన్న చెట్టు ఒకటి కొట్టి తెచ్చి దాన్ని ఒక స్తంభంలా చేసి స్వామి ఎదురుగా పాతి దానిపైన ఆవునేతి దీపాన్ని వెలిగించారు. అందరూ చూస్తూ ఉండగా ఆశ్చర్యంగా దీపపు స్తంభం ఒక పురుషుడి కింద మారిపోయింది. వాళ్ళు ఆశ్చర్యపోయి, ఎవరినైనా నువ్వు అంటే, నేను పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణి, బాగా ధనవంతుణ్ణి. ఆ ధనమదంతో కన్ను మిన్ను కానక పెద్దల్ని అవమానించేవాడిని, స్నానాదులు చేసేవాడిని కాదు, ఏనాడు హరిని పూజించలేదు, స్త్రీలని పసిపిల్లల్ని హీనంగా చూసి ఏడిపించేవాడిని, పీడించేవాడిని. చనిపోయాక